నా సామిరంగా టీజర్ వచ్చింది. ఫస్ట్ లుక్ టైంలో మనం అనుకున్నాం ఈ మధ్య పెద్ద హీరోలంతా తమ సినిమాల్లో వేరే హీరోల సపోర్ట్ కూడా తీసుకుని వస్తున్నారు అని. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా అందరిలాగే ఇప్పుడు నాగార్జున కూడా ఈ సినిమాలో అల్లరి నరేష్ ని ఆ రాజ్ తరుణ్ ని కూడా వెంట పెట్టుకొస్తున్నాడు. రాజ్ తరుణ్ ని చూసి చాలా కాలం అయింది. కొంతకాలం మంచి కామెడీ సినిమాలతో నవ్వించినా ఈ మధ్య ఫేడ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. ఇక అల్లరి నరేష్ మెయిన్ హీరోకి సపోర్ట్ గా మనవాడు చేస్తే సినిమా హిట్ అవడం అన్నది గతంలో చూసాం. ఆఫ్ కోర్స్ సెంటిమెంట్ అని అనుకుంటే అనుకోవచ్చు. ఆ గమ్యం సినిమా కానీ ఈ మధ్య మహర్షి సినిమా కానీ అసలు మెయిన్ క్యారెక్టర్ కంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోనే నరేష్ కి ఎక్కువ పేరు వస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎలా ఉండబోతుందో. ఇది మలయాళ మూవీ పొరింజు మరియం జోస్ కి రీమేక్ అని తెలుస్తుంది. మరి అందులో పొరింజు మరియం జోస్ అనేవి 3 క్యారెక్టర్స్ నేమ్స్. ఆ లెక్కను చూస్తే ఈ నా సామిరంగా కూడా 3 క్యారెక్టర్స్ పేర్ల అని అనిపించింది ముందు. ఎందుకంటే నా అంటే ఫస్ట్ నాగార్జున అయి ఉండొచ్చు, సామి అంటే మరొక మేల్ క్యారెక్టర్ ఉంది, అల్లరి నరేష్ అయి ఉండొచ్చు, ఇక రంగ అంటే ఏదో రంగమ్మతను ఏమైనా పెట్టారా హీరోయిన్ పేరు అని అనుకున్నాం. పోనీ అట్నుంచి ఇటు తిరిగేసిన నాగార్జున గతంలో జానకిరాముడు ఇలాంటి సినిమాల్లో కూడా రంగ అనే పేరుతో యాక్ట్ చేశాడు, ఆ పేరు అతంది అనుకున్నా. ఆ సామి అన్నది రెండో హీరో పేరు అనుకున్నా. నా అంటే ఆ పల్లెటూరు క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్ది నాగమణి అని అలాంటి క్యారెక్టర్ ఏమైనా పెట్టి మొత్తం మీద నా సామిరంగా అని ఏమైనా చేశారా అని అనుకున్నాం. అయితే అలాంటి దాఖలాలు ఏవి కనిపించడం లేదు. ఎందుకంటే ఇంతకు ముందే అంజీ ఇంట్రో గ్లిమ్స్ అని ఒక వీడియో ఇచ్చారు. మా అంజిగాడిని పరిచయం చేస్తున్నాం లేదంటే మాట వచ్చేస్తుందని చెప్పి ఆ గోదావరి స్టైల్లో ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో నా సామిరంగా అని ఈ టైటిల్ ఇందులో నాగార్జున ఊత పదమేం తప్ప క్యారెక్టర్ నేమ్స్ కి దీనికి సంబంధం ఏమీ లేదని అర్థమైపోతుంది. సరే, వాసివాడి దాసదియ, నా సామిరంగా ఇలాంటి పల్లెటూరి మాటలతో జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సినిమా అని అనుకోవచ్చు. ఇక హీరోయిన్ ఎంతో నీట్ గా కనిపించే ఆ ఆశికా రంగనాథ్ని పట్టుకొచ్చి ఆ నాటు క్యారెక్టర్ ఇచ్చారు. అంత నీట్ అయిన అమ్మని నాటు క్యారెక్టర్ లో పెట్టడం చీప్ టేస్ట్ గా అనిపించినప్పటికీ జనాల చీప్ టేస్ట్ ని సాటిస్ఫై చేయడమే తమ లక్ష్యం అని కొందరు డైరెక్టర్లు అనుకుంటారు. కాబట్టి అది కూడా ఒక గ్రేట్ ఫీటే అని అనుకోవాలి. కుర్రాడనుకుంటున్నాడా, కొంచెం తగ్గమాను. ఇక డైరెక్టర్ మాటకు వస్తే విజయ్ బిన్ని అట మనవాడు కొరియోగ్రాఫర్. కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్స్కి ఛాన్స్ ఇవ్వడం అన్నది నాగార్జునకి కొత్త ఏం కాదు. గతంలో మాస్ సినిమాతో ఆ లారెన్స్ రాఘవేందర్కి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సపోర్ట్తోనే మనవాడు చంద్రముఖి 2 వరకు లాక్కొచ్చాడు అనుకోండి. ఇది మనవాడు కూడా కొంచెం ఆ స్టైల్లోనే మాట్లాడుతున్నాడు. సరే, రేపు డైరెక్షన్ కాస్త అటు ఇటుగా ఉన్నా ఇది డైరెక్ట్ సినిమా కాదు కాబట్టి, రీమేక్ కాబట్టి రిస్క్ కొంతవరకు తగ్గచ్చు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పే విజయ్ బిన్ని మరి తనకు లభించిన ఈ అవకాశం మీద కూడా అభిమానం చూపించి హిట్ ఇస్తాడని అనిపిస్తోంది. అల్లరి నరేష్ పరంగా ఇంతకు ముందు చెప్పిన సెంటిమెంటే కాకుండా ఇంకో సెంటిమెంట్ కూడా ఈ సినిమాకి బలంగా చెప్తున్నారు కొందరు. నాగార్జున ఇంత లాంగ్ కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాడు అంటే కేవలం శివ ఒక్కటే కారణం కాదు. శివ అన్నది కెరీర్ని మలుపు తిప్పి ఆయన్ని స్టార్ చేసినప్పటికీ ఆ తర్వాత వరుసగా 7-8 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యి, ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్థ, ఇద్దరు ఇద్దరే, నిర్ణయం, చైతన్య, శాంతి క్రాంతి, జైత్రయాత్ర, అంతం ఈ సినిమాల్లో కొన్ని బాగున్నప్పటికీ అవి ఫ్లాప్స్ గానే మిగిలిపోయాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళం అనే మూవీ చాలా పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే అంతవరకు నాగార్జున అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఈ పల్లెటూరి నాటు సినిమాలకి సరిపోడు అనుకునే నాగార్జున పర్వాలేదు ఓకే అని అనిపించుకున్నది ఆ సినిమాతోనే. సో చాలా ఫ్లాపుల తర్వాత నాగార్జున్ని బయటపడేసింది పల్లెటూరి మాస్ సినిమా అప్పట్లో. మరి ఈ మధ్య కూడా నాగార్జునకి చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఆ ఆఫీసర్ గానీ, మన్మధుడు 2 గానీ, వైల్డ్ డాగ్ గానీ, ది ఘోస్ట్ గానీ. మరి వీటన్నిటి తర్వాత ఈ నా సామిరంగా అనే మాస్ మూవీ మళ్ళీ ఒక మంచి హిట్ అవుతుందా అని అనిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి పండగకి వస్తుంది. జనరల్గా పల్లెటూరి సినిమాలు సంక్రాంతి పండగ టైంలో హిట్ అవ్వడం ఎప్పటి నుంచో వస్తుంది. గతంలో బంగారు రోజు సినిమా కూడా అలాగే జనవరిలో వచ్చి హిట్ అయింది. చూద్దాం ఈసారి పండగకి నా సామిరంగా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.